మన విశ్వంలో మనం ఒక్కరమే ఉన్నామా, లేక మనకంటే తెలివైన జీవులు మరెక్కడైనా ఉన్నాయా? ఈ ప్రశ్న దశాబ్దాలుగా మానవాళిని వేధిస్తూనే ఉంది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం అమెరికా ప్రభుత్వం దగ్గర ఉందనేది చాలా మంది నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రహాంతర వాసులకు సంబంధించిన అన్ని రహస్య ఫైల్స్ ని గుర్తించి వాటిని ప్రజల ముందుకు తీసుకురావాలని ఫెడరల్ ఏజెన్సీస్ కి ఆదేశాలు జారీ చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన కొన్ని వ్యాఖ్యలే ట్రంప్ ని ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయి. అసలు అమెరికా ప్రభుత్వం ఏలియన్స్ గురించి ఏం దాస్తోంది? ఏరియా 51 చుట్టూ ఉన్న మిస్టరీ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. అమెరికా రాజకీయాల్లో మరో సంచలన చర్చ మొదలైంది. గ్రహాంతర వాసుల ఉనికి, ఏలియన్లపై అమెరికా ప్రభుత్వం దాస్తోన్న రహస్యాలపై ఎప్పటినుంచో ప్రజల్లో ఆసక్తి ఉంది. ఇప్పుడు ఈ అంశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యత తీసుకొచ్చారు. ప్రభుత్వం దగ్గరున్న గ్రహాంతర జీవుల సమాచారాన్ని గుర్తించి ప్రజలకు బహిర్గతం చేయాలని ఫెడరల్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ప్రజలకు తెలుసుకోవాల్సిన హక్కు ఉంది అంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, యుఎఫ్ఓలు, ఏలియన్స్ కు సంబంధించిన ప్రతి సమాచారాన్ని వెలికి తీయాలని ట్రంప్ ఆదేశించారు. ఇన్నాళ్లు టాప్ సీక్రెట్ గా ఉన్న ఫైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. అమెరికన్లు దశాబ్దాలుగా ఈ సమాచారం కోసం ఎదురు చూస్తున్నారని, వారి ఆసక్తిని తాను గౌరవిస్తున్నానని, అందుకే ఈ పారదర్శకత అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా అమెరికాలో ఒక వర్గం ప్రజలు ప్రభుత్వం ఏలియన్ల సమాచారాన్ని దాచిపెడుతోందనే నమ్మకంతో ఉన్నారు. అనేక సార్లు ఆకాశంలో యుఎఫ్ఓలు కనిపించడం, గగనతలంలో గుర్తు తెలియని వింత కదలికలు, సైనికుల వాంగ్మూలాలు ఇవన్నీ కలిసి ఒక పెద్ద మిస్టరీగా మారాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన ప్రకటన మరోసారి చర్చకు దారితీసింది. ప్రభుత్వ ఆర్కైవ్లలో ఉన్న ఫైళ్లను గుర్తించి అవసరమైతే డీక్లాసిఫై చేసి విడుదల చేయాలని ఆయన సూచించారు. ఇటీవల ఒక పాడ్కాస్ట్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గ్రహాంతర వాసుల అంశంపై మాట్లాడారు. విశ్వంలో ఎక్కడో ఒక చోట జీవం ఉండే అవకాశం ఉందని తాను నమ్ముతున్నానని చెప్పారు. కానీ అమెరికా ప్రభుత్వం ఏలియన్లను నిర్బంధించి ఉంచిందన్న ఊహాగానాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన బలమైన రికార్డులేవి తన దృష్టికి రాలేదని ఒబామా స్పష్టం చేశారు. అంతేకాదు ఏరియా 51లో భూగర్భ కేంద్రాలు లేవని, ఒకవేళ ఉన్నా అవి ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదని ఆయన నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఒబామా ఏలియన్స్ గురించి మాట్లాడడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. ఒబామా ఒక రహస్యాన్ని బయటపెట్టారని, ఆయన అలా చేసి ఉండకూడదని ట్రంప్ మండిపడ్డారు. ఆయన చెప్పకూడని విషయాలు చెప్పారంటూ విమర్శలు గుప్పించారు. అయితే ఒబామా వెల్లడించిన ఆ రహస్య విషయం ఏమిటి అన్నది మాత్రం ట్రంప్ స్పష్టం చేయలేదు. ఇది రాజకీయ విమర్శేనా లేక నిజంగా ఏదైనా సున్నితమైన సమాచారమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అయితే అమెరికాలో గ్రహాంతర వాసుల అంశం కొత్తది కాదు. 1947లో న్యూ మెక్సికోలో జరిగిన రోస్వెల్ ఘటన నుంచి మొదలుకొని అనేక సందర్భాల్లో యుఎఫ్ఓ కథనాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం కొన్ని రహస్య పత్రాలను విడుదల చేసినప్పటికీ పూర్తి వివరాలు ఇంకా తెలియలేదనే భావన ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ఏరియా 51 చుట్టూ ఉన్న గూఢచారి వాతావరణం ఈ ఊహాగానాలను మరింత బలపరిచింది. ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశాలలో ఏరియా 51 ఒకటి. దీని చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అధికారికంగా ఇది ఒక అమెరికా వైమానిక దళ శిక్షణ కేంద్రం. కానీ ఇక్కడ కూలిపోయిన గ్రహాంతర వాసుల నౌకలను దాచారని, వాటిపై ప్రయోగాలు చేస్తున్నారని ఏలియన్ వేటగాళ్లు నమ్ముతూ ఉంటారు. అక్కడ కిలోమీటర్ల మేర భూగర్భ ప్రయోగశాలలు ఉన్నాయని, అక్కడ ఏలియన్స్తో అమెరికా ఒప్పందాలు చేసుకుందని కూడా కొన్ని థియరీలు ఉన్నాయి. ఒబామా వీటిని కొట్టిపారేసినా ట్రంప్ ఇప్పుడు ఫైళ్లు బయటపెడతాననడం మళ్లీ అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇదిలా ఉండగా ట్రంప్ తన ప్రసంగంలో ఒక పజిల్ వదిలారు. ఒబామా ఒక రహస్యాన్ని వెల్లడించారని, అది ఆయన చెప్పి ఉండకూడదని ట్రంప్ అన్నారు. ఒబామా తన పాడ్కాస్ట్లో ఏలియన్స్ ఉనికికి నమ్ముతున్నానని చెప్పడమే ఆ రహస్యమా, లేక సాధారణ ప్రజలకు తెలియని మరో విషయాన్ని ఆయన ఫ్లోలో చెప్పేశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బహుశా ఒబామా కంటే ముందే తాను అన్ని నిజాలు బయటపెట్టి ఆ క్రెడిట్ తీసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇక ఒబామా వ్యాఖ్యల్లో మరో ముఖ్యాంశం ఉంది. విశ్వం
ఎంతో విశాలమని, మానవ జీవం మాత్రమే అక్కడ ఉన్నదని అనుకోవడం తగదని ఆయన చెప్పారు. శాస్త్రీయంగా చూస్తే ఇతర గ్రహాల్లో సూక్ష్మ జీవరాశులు ఉండే అవకాశం ఉందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ అవి భూమికి వచ్చి ప్రభుత్వ గోప్య కేంద్రాల్లో నిర్బంధించబడ్డాయన్న వాదనకు ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఏలియన్స్ కు సంబంధించి ఫైల్స్ ను బహిర్గతం చేస్తామని చెప్పడం చర్చనీయాంశమవుతోంది. ఇది పారదర్శకతకు సంకేతమని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని ప్రజలతో పంచుకోవడం ద్వారా అపోహలను తొలగించవచ్చని వారు భావిస్తున్నారు. మరోవైపు ఇది రాజకీయ వ్యూహమా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల రాజకీయాల్లో ప్రజల ఆసక్తిని ఆకర్షించేందుకు ఈ అంశాన్ని ముందుకు తెచ్చారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికా రక్షణ శాఖ ఇటీవల సంవత్సరాల్లో అనుమానాస్పద వైమానిక ఘటనలపై కొన్ని నివేదికలు విడుదల చేసింది. గుర్తు తెలియని గగనచార వస్తువుల కదలికలపై పరిశోధనలు జరుగుతున్నాయని అంగీకరించింది. అయితే అవి తప్పనిసరిగా గ్రహాంతరవాసులవే అని ఎక్కడా చెప్పలేదు. సాంకేతిక లోపాలు, విదేశీ దేశాల డ్రోన్లు, గూఢచారి పరికరాలు వంటి అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతో ఫెడరల్ ఏజెన్సీలు ఏ ఫైళ్లని గుర్తిస్తాయి? వాటిలో నిజంగా ఏమైనా సంచలన సమాచారం ఉందా, లేక సాధారణ పరిశోధన నివేదికలేనా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ నిజంగా ఏదైనా కీలక సమాచారం విడుదలైతే మాత్రం అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. మన విశ్వంలో కోట్లాది గెలాక్సీలున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట జీవం ఉండే అవకాశం ఉంది. అయితే వారు భూమిని సందర్శించారా? అమెరికా ప్రభుత్వం వారిని దాచిపెట్టిందా? మనం ఇతర గ్రహాలపైన పరిశోధనలు చేస్తున్నట్టే గ్రహాంతరవాసులు కూడా భూమిపైన పరిశోధనలు చేస్తున్నారా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ట్రంప్ విడుదల చేయబోయే ఈ ఫైళ్లు ఆ మిస్టరీని ఛేదిస్తాయా, లేక మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతాయా అనేది వేచి చూడాలి. ఇప్పటికే అమెరికాలో రహస్యంగా ఉన్న ఎప్స్టీన్ ఫైల్స్ ను విడుదల చేసి ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈ ఏలియన్ ఫైల్స్ ఎలాంటి చర్చను మొదలు పెడతాయోనని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గ్రహాంతరవాసుల ఉనికిపై అమెరికా అధ్యక్షుల మధ్య జరుగుతోన్న ఈ మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ అన్నట్లు ఫెడరల్ ఏజెన్సీలు ఆ ఫైళ్లను బయటపెడితే అది మానవ చరిత్రలోని అతిపెద్ద మలుపు కానుంది. మరి ఏలియన్స్ నిజంగానే ఉన్నారా? త్వరలోనే అతిపెద్ద మిస్టరీ రివీల్ కానుంది.